ఈరోజు బుధవారం. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం సందర్భంగా రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి గణపతిని ఏ విధంగా పూజించాలో, శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా బుధవారం సందర్భంగా తీవ్రమైన అప్పుల నుంచి సులభంగా బయటపడటానికి, క్రమక్రమంగా అప్పుల సమస్యలు అధిగమించటానికి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజను ప్రారంభించాలి. గణపతికి ఉన్నటువంటి 32 అవతార స్వరూపాలలో రుణ విమోచన గణపతి స్వరూపమని ఒక ప్రత్యేకమైన స్వరూపం ఉంది. కాబట్టి గణపతిని పూజించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. 9 ఒత్తులతో దీపం వెలిగిస్తే గణపతి అనుగ్రహం వల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గణపతిని పూజిస్తూ ఓం గం గణపత్యై రుణహర్తాయై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఇలా బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు కూడా గణపతిని గరికపోచలతో పూజిస్తూ ఈ మంత్రం పఠిస్తూ గణపతికి కొబ్బరి నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి నివేదించిన కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ 21 రోజులు పూజకు వినియోగించినటువంటి గరికను పూజ పూర్తయిన తర్వాత ప్రత్యేకమైన పరిశుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత ఈ 21 రోజుల పూజకు వినియోగించినటువంటి గరికపోచలన్నీ పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతిని గరికతో పూజించి కొబ్బరి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత 21వ రోజు పూజ పూర్తి కాగానే దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అర్చన చేయించుకొని గణపతికి ఉండ్రాళ్ళు దేవాలయంలో నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా ఎవరైతే 21 రోజుల పాటు గణపతిని పూజిస్తారో వాళ్ళకి క్రమక్రమంగా రుణ విమోచన గణపతి అనుగ్రహం వల్ల అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన విష్ణు పూజ చేయటం ద్వారా బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రుబాధల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజులు చేయాల్సినటువంటి విష్ణు పూజ ఏ విధంగా ఆచరించాలంటే, మీ పూజా మందిరంలో విష్ణు స్వరూపమైనటువంటి ఏదైనా చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీనారాయణులు ఏదైనా విష్ణు స్వరూపం ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ చిత్రపటానికి తులసి దళాలతో కానీ చామంతి పూలతో కానీ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఆ వడపప్పుని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి వీలైతే కొంత వడపప్పు పక్షులకు ఆహారంగా వేయాలి. వీలు కాని పక్షంలో మొత్తం వడపప్పు మీరే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా 41 రోజుల పాటు విష్ణువుని పూజించి 41వ రోజు పూర్తయిన తర్వాత 42వ రోజు మీకు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు వస్తున్నాయో, ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ ఒక తెల్ల కాగితం మీద రాసి పారే నీళ్లలో విడిచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా బుధవారం నుంచి ప్రారంభించి 21 రోజులు గణపతి పూజ చేస్తే క్రమక్రమంగా రుణబాధల నుంచి బయటపడవచ్చు. 41 రోజులు విష్ణువుని పూజిస్తే శత్రుబాధల నుంచి బయటపడవచ్చు.